ఫ్రాన్స్ గారు నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్సర్ అంటే మనకు అక్కినేని నాగేశ్వరరావు గుర్తొస్తారు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు చూస్తే దాదాపు అందరు హీరోలందరూ కూడా డాన్స్ అదరగొట్టేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరిలో బెస్ట్ డాన్సర్ అంటే వీళ్ళిద్దరు బాగా డాన్స్ చేస్తారు. వీళ్ళిద్దరిలో బెస్ట్ డాన్సర్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకి బెస్ట్ డాన్స్ అందివ్వని వాళ్ళు కూడా స్టార్ హీరోస్ ఉన్నారు. అవును. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దాన్ని చెప్తుంటాడు, నాకు డాన్స్ రాదు అంటుంటాడు. అవును. మన మెగాస్టార్ అయితే డాన్స్ రికార్డ్ పెట్టాడు, ఇప్పుడే మాట్లాడుకున్నాం. అవును. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆయన హైట్స్ మీద, అంత హైట్ ఉండడం మీద డాన్స్ చేయడానికి కొంచెం సుముఖత చూపడు, మొత్తం మీద ఏదో నేను చేశాను అన్నట్టుగా ఉంటుంది. సో వీళ్ళిద్దరు స్టార్స్ కారా అంటే అది మనం పోవాల్సింది. ఇంకోటి ఏంటంటే సినిమాల్లో పాటలు, ఫస్ట్ సినిమా నుంచి కూడా సినిమాలో పాటలు అనేది చాలా ముఖ్యం. మనకి రిలాక్సేషన్, రిలీఫ్, ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టుగా. మనకి పాటలు లేకపోతే సినిమా డ్రైగా ఉంటుంది. ఈ సినిమా పాటల్లో మొట్టమొదటి చూస్తే ఎన్టీ రామారావు గారు, సావిత్రి, అక్కడ నిలబడి ఇక్కడ నిలబడి, అది పెద్ద పాటలే. అవి పెద్ద పాటలు కాదు కదా, వాళ్ళిద్దరు అలా చూస్తూ ఉంటారు. తర్వాత నాగేశ్వరరావు కూడా చాలా సినిమాల్లో అలాగే చెట్టు దగ్గర కూర్చుంటే చెట్టు పక్కన ఆయన నిలబడి, ఇలాంటి పాటలు చాలా ఏళ్ళు చూస్తారు జనాలు. దేర్ ఎంజాయింగ్ లాట్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. పాట యొక్క గుణం, వీళ్ళ భావాలు, హావభావాలు, వీళ్ళ మొక్కల్లో కవళికలు, వీటిని చూసి ఎంజాయ్ చేసాం. తర్వాత ఏదో కొత్తదనం కావాలి కావాలనడంలో నాగేశ్వరరావు గారు ఒక స్టెప్స్ అనే ప్రక్రియకి ఒక శ్రీకారం చుట్టారు. స్టెప్స్ ఆయన అక్కడి నుంచి ఆయన స్టెప్స్ చేయడం, అక్కడి నుంచి నిజంగా డాన్స్ మాస్టర్ పని వచ్చింది. డాన్స్ మాస్టర్ యొక్క పని, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే పని వచ్చింది. ఆ తర్వాత నుంచి మరి ఆ తరంలో కూడా అందరూ చేస్తారుగా. ఎన్టీ రామారావు గారు ఆయన స్టెప్స్, సలీం మాస్టర్ గారు ఉండేవారు. వాళ్ళంతా ఏంటంటే ఆ స్టెప్స్ కంపోజ్ చేయడం, ఆ హీరోలకి అన్ని కృష్ణ గారు చేశారు, అలాగే సోహన్ బాబు గారు చేశారు. ఇన్ని చేసిన ఏంటంటే ప్రత్యేకించి ఒళ్ళు అలవకుండా చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ మూమెంట్స్ చేసేవారు. తర్వాత పాట యొక్క వేగం పెంచడానికి మెగాస్టార్ రావడం తర్వాత ఆయనకి ఏంటంటే, ఆయన బహుశా నేను అనుకున్నాను, ఆయన చెప్పారు కూడా 2-3 సార్లు, వాళ్ళలా యాక్టింగ్ చేయలేము పెద్దవాళ్ళలాగా, నేనేదో స్పెషల్ గా చేస్తే గానీ నాకు ఇక్కడ ఒక ప్లేస్ సెటిల్ అవ్వదు. మిగిలిన అన్ని ఏరియాస్ నవరసాల పోషణలో ఈ పెద్దవాళ్ళు ఉన్నారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కాంతారావు, తర్వాత కృష్ణరాజు, కృష్ణ గారు, సోహన్ బాబు, ఇలాంటి పెద్దలు అంతా ఉన్నారు. నా ఏంటి అని ఆయన బాగా ఆలోచించుకుంటున్నాడు. సాంగ్స్, ఫైట్స్ తో మన స్లాట్ మనం ఫిక్స్ చేసుకోవాలి అని అనుకున్నట్టున్నాడు. అక్కడి నుంచి ఆ రెండింటికి వేగం పెంచాడు. అంత ముందు లేదా అనే మాట, ఎందుకంటే నాగేశ్వరరావు గారే స్టెప్స్ ఆద్యులు కాబట్టి అందులో అది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా మన తెలుగులో ఇంకా మాట్లాడితే సౌత్ లో కూడా అయితే అంతమంది ఇలా హీరోని అలా పరిగెడుతూ ఉండేది. హీరో ఎంజీఆర్ కూడా అలా పరిగెడుతూ ఉండేవారు, ఇలా చెయ్యి ఇలా పెట్టేవారు, పాట అయిపోయేది. అప్పుడు పరిస్థితి అది. దట్ ఈస్ ద ట్రెండ్. తర్వాత చిరంజీవి గారు వచ్చిన పాటకు వేగం పెరిగింది. అయితే ఇప్పుడు ఇందాక చెప్పిన మాటలో మనకు ప్రశ్న డైరెక్ట్ గా అంటే అల్లు అర్జున్ ఇదా లేదంటే ఎన్టీఆర్ ఇదా కన్నా, పాటలో తర్వాత డాన్సులు చూసేటప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి డాన్స్ లో ఒక గ్రేస్ ఉంటుందని ఒక పదం తీసుకొచ్చారు. గ్రేస్, గ్రేస్, డాన్స్ లో బ్యూటీ. ఆ క్లోజ్ గా కెమెరా పెట్టి డాన్స్ తర్వాత పెట్టిన ఈ డాన్స్ ఎడిటింగ్ పెట్టి వెనకాల ఒక 100 మంది గ్రూప్ డాన్స్ పెట్టి ఇద్దరు హీరోయిన్లు ఇలా పెట్టిన, అది కూడా బాగా డాన్స్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అవును. ఇక్కడ విషయం చెప్పాలి, మెగాస్టార్ గారు డాన్స్ గురించి అక్కినేని నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, చిరంజీవి గారును హీరోయిన్ డాన్స్ చేస్తుంటే ఆ హీరోయిన్ మానేసి చిరంజీవి డాన్సే చూస్తానండి. అది నాగేశ్వరరావు గారు ఇవ్వడం చిరంజీవి గారి గురించి. డాన్స్ తీసుకొచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు గారు చిరంజీవి గారి గురించి. నిజమే, అది చిరంజీవి గారు డాన్స్ చేస్తుంటే అసలు ఏదో నేను ఇలా డాన్స్ చేస్తాను, ఇలా మ్యూజిక్ కొట్టండి, లేకపోతే ఇలా అన్నట్టు చెప్పినట్టుగా బ్యూటీ ఉంటుంది ఆ డాన్స్. అదే ఇంతకుముందు వాళ్ళ మాట గ్రేస్ అన్నారు. నిజమే, ఆయన మహానుభావుడు అక్కినేని నాగేశ్వర స్టేట్మెంట్ అంటే అది దాదాసాహెబ్ అవార్డు లాంటిది. అది ఆ మాటే. ఎందుకంటే గబుక్కున అక్కడ లేకుండా ముఖస్థుతి కోసం మాట్లాడే మనిషి కాదు. వాళ్ళ అబ్బాయిలో మనల్ని అలా పొగిడే సందర్భాలు లేవు. సో చిరంజీవి గారి విషయంలో ఈ మాట చాలా మంది చెప్పగలిగినారు. రీసెంట్ గా జగదేవులు అతిలోక సుందరిలో కూడా డైరెక్టర్లు అందరూ కూడా రాఘవేంద్ర గారు చిరంజీవి డాన్స్ చూస్తూ పక్క శ్రీదేవి అంటే దత్త గారు ఒకటి అన్నారు, మన జగదేవులు అతిలోక సుందరి ఏదో ఫంక్షన్ జరిగితే ఒకసారి అయితే చిరంజీవి కోసం చూస్తున్నా, శ్రీదేవిని కూడా చూడట్లేదు బావా అంటే, లేదా చిరంజీవి గారి కోసం ఒకసారి, శ్రీదేవి కోసం ఒకసారి,
ఇద్దరు కలిపి డాన్స్ చేయగా ఒకసారి చూస్తున్నారని నాకు వచ్చింది వార్త అని అన్నాడు ఆయన. నిజమే అనిపించింది. ఆ గ్రేస్ ఉన్న విషయంలో మటుకు అందరూ ఇప్పుడు చేస్తే మిగిలిన వాళ్ళు చేస్తే డ్రిల్ చేసినట్టు ఉంటుంది అంట. వాళ్ళ పేర్లు మనం అనక్కలే కానీ ప్రస్తావించగలిగే డ్రిల్ చేసినట్టు ఉంటుంది. అదే డాన్స్ మాస్టర్స్ కూడా లైఫ్ వచ్చిన విషయంలో ప్రభుదేవ వరుస పెట్టి 4-5 సినిమాలు చేసి తనేంటో నిరూపించుకుని ఒక డాన్స్ కూడా అతను ఒక ఎర సుందర మాస్టర్ గారి అబ్బాయిలో ప్రభుదేవ అనేసరికి మన ఒక సృష్టించాడు ప్రత్యేకించి. ఆయన కూడా పాట రాస్తే నేను వేటూరు గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్పారు, మన పాటకు పూర్తిగా న్యాయం జరగాలంటే అబ్బాయి చిరంజీవి ఉండాలి, నా పదానికి అతని పదం తోడవుతుంది, నర్తిస్తాడు అని ఏదో ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక ఇళయరాజా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎంస్ కూడా అంత ముందు బీజిఎంస్ కి ఇంత ప్రయారిటీ ఉందో లేదో తెలియదు కానీ పాట శ్రావ్యంగా వెళ్ళిపోయేది పాత పాటల విషయం. ఇందులో వస్తే మధ్యలో డాన్స్ చేయడానికి అనుకూలంగా కొంత మ్యూజిక్ ఇచ్చేవారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేవారు, బీజిఎం అని చెప్పేసి. ఆ బీజిఎంస్ అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అక్కడ ఆ తర్వాత మిగిలిన అందరూ చేస్తారు, బాలయ్య బాబు చేస్తాడు, నాకు చేస్తాడు, వెంకటేష్ బాబు చేస్తాడు, ఇప్పుడు వాళ్ళు అంతా చేస్తారు. కానీ ఇప్పుడు ఈ కంపారిజన్ చేయలేము, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి దాంట్లోనూ కూడా ఎక్స్పర్ట్స్ గా ఉండాలి, ఆ సినిమాని బట్టి ఇవ్వాలి అన్న పద్ధతిలో తయారైపోయింది. ఇప్పుడు వార్ 2లో కూడా బాలీవుడ్ లో రుతిక్ రోషన్ మంచి డాన్సర్, వీళ్ళ మధ్య కూడా మంచి డాన్సింగ్ కాంపిటీషన్ ఉంటాయన్నట్టుగా తెలుస్తోంది. సో అఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ అంటే మనం కంపేర్ చేయలేము. ఇప్పుడు విరాట్ కోహ్లీ బాగా సిక్సర్ కొడతారా, రోహిత్ శర్మ కృష్ణ కొడతారంటే ఇద్దరు సిక్సర్లు కొట్టగలరు కదా. అలాగే ఈ మధ్య వచ్చి కేఎల్ రాహుల్, వీళ్ళ సుమన్ గిల్ ఇలాంటి వాళ్ళు కొడుతున్నారు కాబట్టి మంచి ప్లేస్ ఎలాగో వీళ్ళు మంచి డాన్సర్స్. అలా అంటే చాలా నాటు పాటలు ఇందాక చెప్పినట్టు రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కలిసి చేశారు. కలిసి చేసినప్పుడు ఇద్దరిని చూసాం మనం. చిరంజీవి తగ్గినట్టు ఆయన ఒకటే చూస్తారని చెప్పాడు నాగేశ్వరరావు గారు. అలా కాదు మనం ఇక్కడ ఇద్దరిని కలిసి మన చూడరేమో మనం ఇద్దరు చేతులు పెట్టేసి మరి చేశారు, ఒకరిని చూస్తాను భయం వేసింది ఏంటో. కాబట్టి మంచి డాన్స్. అల్లు అర్జున్ కూడా డిఫరెంట్ గా కష్టపడడం, ఆ మొత్తం ఫ్లోర్ మూమెంట్స్ అంటామే దానికి వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా న్యాయం చేసి కష్టపడి ఖచ్చితంగా అంటే బాగా ప్రూవ్ చేసుకోలేదు. అయితే నాకు అనిపించేది అంటే మళ్ళా వాళ్ళు అనపోతే చిరంజీవి గారు మీకు అన్ని అనపోతే నాకు ఇక చాలా మందికి చిరంజీవి గారు ఇష్టపడి చేసినట్టుగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ. మరి ఏదో చాలా కష్టపడి ఒక జిమ్ లో కష్టపడి చెమట చిందించి చేసినట్టుగా చిరునవ్వులు చిందిస్తూ చేసినట్టు అనిపించింది నాకు. మరి వెనకాల కష్టం ఉండే ఉంటుంది, చెమట చిందిస్తూ అనేది ఇప్పుడు చాలా మంది చేస్తారు. ఫ్లోర్ మూమెంట్ చాలా కష్టం, పడిపోతాయి కాళ్ళు చేతులు కూడా దాని వెనకాల. ఇంకోటి చిరంజీవి గారి పక్కన చేసేటప్పుడు కూడా హీరోలు కూడా చాలా మంది ఆ కాంపిటీషన్ ఉండేవారు కాదు. ఒకరిద్దరు చాలా విజయశాంతి, భారప్రియ, వాళ్ళు కూడా రాధ, వాళ్ళు రాధిక, వీళ్ళు కూడా పోటాపోటీగా చేసేవారు అని చెప్తూ ఉంటారు. ఎలా చేసినా ఈయన పద్ధతి ఈయనకి చేసేసుకుంటున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ వయసులో కూడా హీరో అంతా కలిసి ఒక యుగళ గీతం డ్యూయట్ పాడాలంటే ఈ వైశాఖ మనకు కొంచెం చిన్న చిన్న కాంపోజ్ స్టెప్స్ ఆ టైప్ ఏమో ఉండదు. ఇప్పుడు కూడా మనం ఈ ఆయన మీద సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. గ్రేట్నెస్ ఏంటంటే సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ముఖ్యంగా. కాబట్టి డెఫినెట్ గా నేను అనేది ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా వాళ్ళు మంచి డాన్సర్స్. ఇప్పుడున్న తరంలో అందరూ ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చే ఆర్టిస్టులు కూడా వాళ్ళు 99% ఎఫర్ట్స్ పెట్టి డాన్సులు ఫైట్లు చూస్తున్నారు. అయితే దానికి కూడా అది రెగ్యులర్ ఫార్మేట్ అయిపోయింది తప్పితే ఒకప్పుడు గ్రేస్ పరంగా చూస్తే మనకి మెగాస్టార్ గురించి చెప్పుకోవాలి. వాస్తవంగా అయితే ఆయన బాగుంది, వీళ్ళది బాగుంది, వాళ్ళది బాగుంది అంటుంటాడు కానీ మరి బాలయ్య బాబు చేయడేంటి, మొత్తం బీభత్సం సృష్టించేస్తాడు, మామూలుగా ఉండదు, అంత కసిగా చేస్తాడు. చిరంజీవి గారు మన ఎందుకు బాగా చేయకూడదు అన్నంతలాగా మనం చూసాం. ముద్దులు మావయ్య ఆ టైప్ లో పెట్టి ఇద్దరి మధ్య ఉండే సినిమా. మరి అప్పుడు స్టెప్స్ ఉండి వెరైటీగా కింద పడేటి నాకు గుర్తుంది, సమరసింహారెడ్డిలో అలాంటి చాలా గుర్తుండిపోయి ఉంటాయి. డెఫినెట్ గా మన దాంట్లో సాంగ్స్ సరిపడా ఇస్తారు, వాళ్ళు ఇచ్చేస్తారు మొత్తం ఆల్ ఆర్టిస్టులు. కొంచెం ఇంతకన్నా ఒక 1% 2% కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరు ఇప్పుడున్న స్టార్స్ లో మంచి డాన్సెస్. అందరూ డాన్సెస్ అంటే మనం ఉన్నమాట ఉన్నట్టు చెప్పడం కదా, అందరూ డాన్సర్. రామ్ చరణ్ తక్కువ నేను ఎందుకంటే అనకూడదు కదా, మనం చాలా కష్టపడి చేస్తారు. ఇప్పుడు తమిళ్లో విజయ్ ఉంటాడు, విజయ్ టాప్ డాన్సర్ గా చెప్తారు, విజయ్ చాలా గొప్ప డాన్సర్ గా చెప్తారు. కాబట్టి
ఈ ఇదేదున్నా కూడా ఉమ్, ఈ కమర్షియల్ హీరోస్ లో మంచి డాన్స్ నెంబర్ ఇస్తే గనక ఉమ్, ప్రతి ఒక్కటి చూస్తారు, అందులో అవును. పెద్ద డౌట్ ఏం లేదు. అవును. అంటే ఈ పెద్ద పేరు తెచ్చేయడం వల్ల మిగిలిన వాళ్ళు ఆనట్లే అంత, ఉమ్, ఉమ్, అంతే. ఎందుకంటే హీరోయిన్లు ఆనట్లప్పుడు ఆనట్లేదని ఆ, ఆయన నాగేశ్వర గారు చెప్పారంట. అవును. ఈయన ముందు ఆనట్లేదు అంతే. అవును. ఈయన కూడా ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా డిఫరెంట్ గా పుష్ప 1 పుష్ప 2లో అవును. అది చేశారు కాబట్టి అవును. డెఫినెట్ గా ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పక్కలే. అవును. అయితే వీళ్ళంతా ఈ డార్క్ నైట్స్, ఈ కేజీఎఫ్ ట్రెండ్స్ నడుస్తాయి కాబట్టి ఉమ్, వాళ్ళ దగ్గర అంత రసవత్తరంగా శృంగారాత్మక గీతాలు ఈ మధ్య వచ్చాయి. ఇప్పుడు ఉమ్, పుష్ప అంటే అదొక వాడు స్మగ్లర్తో ఒక కలప స్మగ్లర్ కదా. అవును. ఇప్పుడు నీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అంతా రివెంజ్, అవును. సలార్ చూసాం, ఇంకోటి Elevations. చూసాం, కలికి చూసాం. అవును. ఇందులో ఈ డాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంత సీరియస్ కథలో, అవును. ఇంత సూపర్ స్టెప్స్ ఏం గుర్తుంటాయి. ఉమ్, అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ కాంపిటీషన్ కూడా చెప్పలేము. ఉమ్, మంచి డాన్సెస్ అయితే అవును. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు ఏమో కూచిపూడి భరతనాట్యం వీళ్ళు ఏం చేయట్లేదు కదా, సాగర సంఘంలో కమలాసన ఇటు ఏమనట్లే కదా. అవును. ఇది సినిమా కంపోజిషన్స్ కదా, సినిమా రీతులే కదా. అవును. ఎనీహో అందరూ మంచి డాన్సర్లే. అవును. వీళ్ళిద్దరూ ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నీకు 13 ఐటమ్ మీద ఉమ్, వీళ్ళు డెఫినెట్ గా మంచి డాన్సర్సే. ఉమ్. వీళ్ళు అభిమానుల గుండెల్లో వీళ్ళు ఇప్పటికి మంచి డాన్సెస్ గా నో డౌట్. థ్యాంక్ యూ.